శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 ఫిబ్రవరి 2026 నుంచి 7 ఫిబ్రవరి 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో వక్రించిన గురువుగారు, అలాగే కర్కాటకంలో చంద్రుడు, సింహంలో కేతువు, మకర రాశిలో శుక్ర కుజ బుధ రవి, కుంభంలో రాహువు, మీనంలో శనిగారు ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధ శుక్రులు ఇద్దరు కూడా కుంభరాశిలోకి వెళ్ళి ఉన్నారు. చంద్రుని యొక్క గమనము తులారాశిలోకి వచ్చి ఉన్నది. ఈ వారం గ్రహ సమ్మేళనాల విశేషాంశాలు ఏమిటి అంటే, చతుర్గ్రహ కూటమి మకర రాశిలో ఏర్పడింది. గత 3 వారాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. అయితే దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయా అంటే, ప్రమాదాలు తక్కువ గాని, ఇల్లీగల్ కాంటాక్ట్స్ గాని, లేదా వివాహేతర సంబంధాలు గాని, అనారోగ్యాలు గాని, అవిధేయత, పెద్దలంటే విధేయత లేకపోవడం గాని, ఇలాంటివన్నీ ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారంలోనే మధ్యలో ఇంచుమించుగా 4వ తేదీ నుంచే 2 గ్రహాల యొక్క స్థితులు మారిపోయి రాహు గారితో కలుస్తున్నాయి. బుధ శుక్రులు ఇద్దరు. మరి ఈ బుధ శుక్రులు ఇద్దరు రాహు గారితో కలవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా చెప్పుకోవచ్చా మనం అనంటే, ఇక్కడ కూడా కొన్ని రకాల అనారోగ్యాలు, కొన్ని రకాల ఇబ్బందులు కనబడుతున్నాయి. అవి ఏమిటి అంటే, వివాహేతర సంబంధాలు ఉండడము, వివాహ జీవితంలో అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము, చిలిపి తగాదాలే చిలికి గాలివానవ్వడం, చర్మ వ్యాధులకి అవకాశం ఉండడం, వినికిడి శక్తి తగ్గడము, వ్యాపార వర్గాలలో అనుకూలత లేకపోవడము, కళాకారులకి చాలా వరకు ఇబ్బందులు ఉండడము, కళాత్మకమైన విషయాలలో కళాత్మకమైనటువంటి వస్తువులు తయారు చేయడం గాని, అవి అమ్మడం గాని, కళలకి సంబంధించి గాని కొంత ఆదరణ తగ్గడం ప్రజలలో, ఇలాంటివి కొంచెం బాధించినట్టుగా ఉంటాయి. అయితే ఈ బుధ శుక్ర రాహు గ్రహాలకి ప్రతి వ్యక్తి కూడా రాశితో సంబంధం లేకుండా స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి ఇక్కడ బుధ శుక్ర రాహుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ధన ఆదాయం పెరుగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ఇక మిగతా గ్రహాల యొక్క దృష్టులు కేవలం రాశుల మీదే ఉంటున్నాయి కాబట్టి, రాశి మీద ప్రభావం కన్నా రాశిలో గ్రహం ఉండడం వల్ల ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. అయితే ఆ రాశి మీద ప్రభావాన్ని కూడా మనం చెప్పుకుంటాము. ఏ రాశి చెప్పుకునేటప్పుడు ఆ రాశి ఫలితాలలో అవి చెప్పుకుందాము అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాం. మిథున రాశి వారికి ఈ వారం రోజుల గ్రహస్థితుల్ని మనము పరిశీలన చేసినట్టయితే 3 గ్రహాల ఉనికి చాలా బాగుంది అని చెప్పచ్చు. రాశిలో ఉన్న గురువుగారు, తృతీయంలో ఉన్న కేతువు, 8వ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు. వీరు విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ చతుర్గ్రహ కూటమి 8వ స్థానంలోనే ఏర్పడి ఉన్నందున దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. అవి కొంచెం అశాంతికి దారితీస్తాయి, వ్యయ ప్రయాసలను ఇస్తాయి, ధనము ఎక్కువ ఖర్చు అవుతుంది, విలువైన వస్తువుల్ని జార విడుచుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి భద్రం చేసుకోండి. ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తలు అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే గురుబలం చాలా బాగుంది. వీరికి చెప్పదగ్గ సూచన ఏమిటంటే, గురుబలం అనేది రాశిలోనే గురువు గారు ఉండి చాలా అమోఘమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, కుటుంబ జీవితం బాగుంటుంది, సంతానం బాగుంటారు, ధన ఆదాయం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మాతృవర్గ రీత్యా బాగున్నట్టే ఉంది. పూర్తిగా బాగుందా అంటే పూర్తిగా జాగ్రత్త వహించవలసినటువంటి కాలము. మాతృమూర్తి గారికి ఏదైనా ఔషధ సేవ అవసరం పడవచ్చు, లేదా మీరు మోరల్ సపోర్ట్ ఇస్తే ఆవిడ చక్కగా కోలుకోవచ్చు. అంటే కొంచెం మానసికంగా ఆలోచనలు ఎక్కువై బలహీనపడచ్చు. ఏ రకంగా అయినా మీ యొక్క సహాయ సహకారాల వల్ల వాళ్ళు బాగుంటారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజెప్తున్నాను. అలాగే ధన ఆదాయము పరస్పర విరుద్ధమైన భావాలు కనిపిస్తున్నాయి. ఒకటి ధన ఆదాయం పెరిగేది కనిపిస్తోంది, ధనం అనేది ఎక్కువ ఖర్చు కనిపిస్తోంది. అంటే వచ్చేది వస్తుంది, ఖర్చు అయ్యేది ఖర్చు అవుతుంది. మిగులు తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. మంచి జ్ఞానం పెరుగుతుంది, బుక్స్ చదువుతారు, ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటారు, దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. తప్పనిసరిగా ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాల్సి ఉంటుంది, పెరుగుతుంది కూడా.
గురుబలం ఉన్నప్పుడు మీకు తెలియకుండానే మీరు ఇలాంటి పనులన్నీ ఎక్కువ చేస్తారు. ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు, బాగా దైవ కార్యాలు ఎక్కువగా చేస్తారు, విరాళాలు ఇస్తారు, ఆ కార్యక్రమాలలో స్వయంగా పాల్గొంటారు, ప్రతిరోజు దేవాలయానికి వెళ్తారు, దైవం గురించిన సంభాషణ కూడా ఉంటుంది. అన్ని విధాలుగా మీకు మానసికమైన సంతృప్తినిచ్చే విధంగా ఈ సంఘటనలన్నీ ఉంటాయి. అలాగే విద్యార్థులు కొంచెం ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. స్త్రీల విషయంలో కూడా ఈశ్వర ఆరాధన చాలా అవసరం. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారు నవమ స్థానంలోకి వచ్చి ఉన్నారు. దాని మీద గురువు గారి యొక్క దృష్టి పడుతోంది కాబట్టి అనుకూల ఫలితాలు అప్పుడు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. పిత్రార్జితం ఉంటుంది, పితృవర్గ రీత్యా కూడా సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగ జీవితంలోనూ వ్యాపార జీవితంలోనూ కాస్త ఓర్పు కలిగి ఉండండి. ఎన్నో విధాలుగా బాగుంది. ఏదైనా నూతనమైన కార్యక్రమాలు ప్రారంభించాలి అనుకున్నా ప్రారంభించవచ్చు, కొత్త పెట్టుబడులు పెట్టవచ్చు. అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. 10 మందిలో మాట తీరు బాగా మెరుగుపడి కీర్తి ప్రతిష్టలు పెరిగి మీకు చాలా సంతృప్తికర జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని విధాల ఆనందకరమైన జీవితం ఉంటుంది. మీరు ఇంకా ఇంకా గురుబలాన్ని పెంచుకోవలసి ఉంటుంది. మిగతా గ్రహాల యొక్క బలాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేస్తూ గురువు గారికి సేవ చేయండి. మీకు ప్రత్యక్ష గురువులు ఉన్నట్లయితే, లేనట్లయితే తల్లిదండ్రులకి సేవ చేయండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.